ఆపదామపహర్తారం తాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2025 ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ 13 వరకు మీనరాశిలోనే సంచరించడం వల్ల, అది లాభభావం కావడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా మీకు లభిస్తుంది. సప్తమ వ్యయాధిపతి అంటే కుజుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక వృషభ రాశి వారికి భూ వాహన లాభాలు, జన సహకారము, అలాగే రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా లాభంలోనే సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత వ్యాపార అభివృద్ధి, అలాగే మీ మాటలకు విలువ, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి పరిస్థితి, ఆర్థికంగా బలాన్ని పుంజుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు జన్మరాశిలో ఈ నెలంతా కూడా సంచరిస్తాడు. ఈ కారణం చేత ఆకస్మికంగా ఆదాయం కానీ, విద్యారంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపుని, పేరు ప్రఖ్యాతులని, జన సంబంధాలను పెంచుకొని మీరు ఆ విధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణించేటువంటి పరిస్థితి ఈ వృషభ రాశి వారికి జన్మరాశిలో గురు సంచారం వల్ల సమకూరుతుంది అని చెప్పుకోవచ్చు. జన్మరాశ్యాధిపతి మరియు షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభంలోనే మీనరాశిలో సంచరిస్తున్నాడు. సృజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలని అందుకుంటారు. భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల, శని లాభభావంలో ఉండడం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు, కార్మిక, శ్రామిక, కర్షక సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్న వారికి అంతా కూడా అధిక అభివృద్ధి, ఆదాయము కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని శని భగవానుడు అందిస్తున్నాడు. ఇంట కానీ బయట కానీ పనిచేసేటువంటి కింద పనిచేసే చిన్న పని వారి యొక్క సహకారంతో మీరు చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. రాహు లాభభావంలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు మీనరాశిలో. ఈ ఏప్రిల్ మాసంలో కూడా రాహు అలాగే సంచరించడం వల్ల వృషభ రాశి వారికి విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, విదేశీ సంబంధించిన విషయాలంతా కూడా సానుకూలంగా లాభదాయకంగా ఉంటాయి. అయితే పంచమాధిపతి అయినటువంటి కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతోంది. ఇది కొన్ని ఆత్మీయుల విషయంలో కాస్త నిరాశని కలిగిస్తుంది. ఇష్టంగా చేసే కొన్ని కార్యక్రమాలు నిరాశని కలిగిస్తాయి. అలాగే ఈ పంచమ కేతు వల్ల సంతానం విషయంలో కూడా నిరాశ రావడానికి అవకాశం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి జన్మరాశిలో సంచరించేటువంటి గురువు కాస్త 50% మాత్రమే సుఫలితాలను అందిస్తున్నాడు కనుక కొన్ని సందర్భాల్లో గురుబలం తగ్గేటువంటి సూచన కూడా వీరికి కనిపిస్తుంది వృషభ రాశి వారికి. మరి 2025 ఏప్రిల్ మాసానికి గాను ఈ వృషభ రాశి వారు జన్మరాశిలో సంచరించే గురువు 50% శుభఫలితాలను అందిస్తున్నాడు కనుక సిద్ధి సాయినాథుని దర్శించుకుని స్వామివారికి పూలమాలను సమర్పించండి. అలాగే పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేష్ అష్టకం చదువుకోండి. అలాగే ఏప్రిల్ 13 తర్వాత వ్యయంలోనికి రవి సంచారం కొనసాగుతుంది. ఈ కారణం చేత అనగా మేషరాశిలోనికి రవి రావడం వల్ల వృషభ రాశి వారికి అది 12వ భావం కావడం వల్ల అధికారులతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏప్రిల్ 13 తర్వాత మీరు సూర్యాష్టకం చదువుకుని సూర్య భగవాన్ని సందర్శించండి. గోధుమలను ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. 2025 ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.